హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అసలు ఈ పిల్లతో అయితే నాకు మామూలుగా లేదు. ఎలా ఉంటుందో లాస్ట్ వరకు చూడండి. నన్ను మాత్రం తిప్పలు పెడుతుంది మా పాప. వెల్కమ్ టు మై ఛానల్ అండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా పాపను అయితే స్నానం చేయించేసి నిద్రపిచ్చేసాను. నిద్రపిచ్చిన తర్వాత తనకి బొట్టు కాటుగా అయితే పెడుతున్నాను అనమాట. పనులన్నీ అయిపోయి పొద్దున్న చేసుకుంటాను. మరీ అంత పొద్దున్న కాదులండి. ఇంటికాడ అంగన్వాడీ టీచర్ కదా, అందుకు కొంచెం లేట్ అవుతుంది అనమాట. తనను పడుకోబెట్టేసిన తర్వాత మళ్ళీ ఒడిలో పడుకోబెట్టుకుని తనకి బొట్టు కాటుక అనేది పెడతాను. తనని రెడీ చేసేటప్పటికి తను రెడీ చేసి పడుకునేటప్పటికి 11, 12 అయిపోద్ది అనమాట. ఇదైతే సోమవారం తీస్తాను అనమాట వీడియో. పోస్ట్ చేయడానికి కూడా అంత ఖాళీ ఉండట్లేదు, ఎందుకంటే బిజీ లైఫ్ అయిపోయింది అనమాట. అమ్మగారి ఇంటికాడ ఉన్నప్పుడు ఒకలాగా ఉంటుంది, అత్తగారి ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఒకలాగా ఉంటుంది. అది ఏ ఆడపిల్లకైనా తెలియాల్సిందే. కొత్త ఏం కాదనమాట, అలవాటు చేసుకోవాలి. కాకపోతే మనం వచ్చి ఉంటాము మన ఇల్లు అని, వాళ్ళు అనుకోరు అనమాట మన పిల్లని. ఇది ఎంతవరకు కరెక్టో కామెంట్ చేయండి చూస్తున్న వాళ్ళు. అది పడుకున్నప్పుడే నేను బొట్టు కాటుకు పెట్టగలను, లేకపోతే అస్సలు పెట్టనివ్వదు. వేసవికాలం వచ్చిందంటే పిల్లలు చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. పైగా మంత్స్ బేబీ అంటే నెలల పిల్లలనే కాదు, నెలల పిల్లల కాడ నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎండలు అనేవి విపరీతంగా ఉన్నాయి. వాటర్ అనేది బాగా తీసుకోవాలన్నమాట, లేకపోతే డిహైడ్రేషన్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని నా చిన్న సజెషను. ఇంకేముంది, పడుకున్నంతసేపు పని త్వరగా చేసుకుంటాను. ఎందుకంటే ఇంటి దగ్గర ఎవరో ఉండరు కాబట్టి నేను ఒక్కదాన్నే చూసుకోవాలి. ఇంకా పాప పడుకున్నంతసేపు త్వరగా పనులు చేసుకుంటాను. పనులు చేసుకున్న తర్వాత తను లేచిన తర్వాత అంతా అయితే టైం స్పెండ్ చేస్తాను. ఇది మధ్యాహ్నం అయితే తీసాను. బట్టలు చేంజ్ చేస్తాను అనమాట. వేరే వేసవికాలం అంటే ఫ్రీగా ఉండే క్లాత్స్ వేస్తున్నాను పాపకి. మా పాపతో అయితే నా డైలీ వ్లాగ్ అయితే ఇలా జరుగుతుంది. డైలీ రొటీన్ అనమాట ఇలా జరుగుతుంది. తనను నిద్రపించడానికి నాన్న తంటాలు పడతాను. మా పాప కొత్తగా ఇప్పుడు మళ్ళీ అమ్మ అని పిలుస్తుంది అనమాట. అసలు పని అనేది చేసుకుని లేచిందంటే అందుకే తనని ఊరుకోబెట్టి, లేకపోతే తనకు ఫుడ్ ఏదైనా పెట్టి ఆడిపిస్తాను. అప్పుడే సైలెంట్గా ఉంటుంది. మీరు మీ పిల్లలతో గడిపిన క్షణాలు ఎలా ఉంటాయో నాకు కామెంట్ చేయండి. ఎందుకంటే ఇలానే అల్లరి చేస్తారా అని. ఈ స్టార్టింగ్ స్టేజ్ అనమాట, నాకు చుక్కలు కనపడుతున్నాయి. తర్వాత మరి ఎలా ఉంటుందో తెలియదు, చూడాలి ముందు మా పాప ఎంత కుదిరింగా ఉంటుందో. ఫస్ట్లో చాలా సైలెంట్గా ఉందండి, ఇప్పుడు మాత్రం మామూలుగా కాదు, చుక్కలు చూపించేస్తుంది నాకు. ఇంకా ముందు ఎలా ఉంటుందో చూడాలి. మా ఏంజెల్ ఆవిడ గారు, ఇంకా మా బావగారు వాళ్ళ అబ్బాయి ఈరోజు స్కూల్కి వెళ్ళలేదనమాట, ఇంటి దగ్గరే ఉన్నాడు వాళ్ళ చెల్లెలతో ఆడుకోవడానికి. టిఫిన్కి పప్పు అయితే నానబెట్టానండి. ఇదైతే చట్నీ కోసమని పచ్చిమిర్చి వేపుతున్నాను. పచ్చిమిర్చి వేరుశనగుళ్ళు చట్నీ బాగుంటుంది టిఫిన్లోకి. ఏ టిఫిన్లోకైనా సరే బాగా సెట్ అయిపోద్ది అనమాట. ఇంకా మార్నింగ్ అనమాట, నెక్స్ట్ డే మార్నింగ్ అయితే తీసాను, పచ్చిమిర్చి వేపేసాను. మా ఇంటి దగ్గర లేదనమాట మిక్సీ జారు, వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి వేపాలి. ఎందుకంటే మిక్సీ జారు ఉంది కానీ కరెంట్ షాక్ కూడా వేస్తుంది. అందుకే వేరే వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి అది రుబ్బుకు రావాలన్నమాట పచ్చడి. నేను పిండి రుబ్బానని చెప్పాను కదా, చూడండి ఎలా పొంగిందో, భలే వచ్చిందో అసలు. ఇడ్లీలు కూడా అలాగా స్పాంజీలాగా వచ్చినాయి, నాకు చాలా నచ్చింది. చూడండి ఎంత బాగా పొంగిందో, పైకంట పొంగింది. నేను ఆ కుండలో సగానికి వేసాను అనమాట. అంటే 1 గ్లాసుడు పప్పు వేసాను. 1 గ్లాసుడు పప్పుకి 2 గ్లాసులున్నర రవ్వ అయితే కలిపాను అనమాట. కలిపితే ఇదిగోండి మార్నింగ్ కల్లా ఇలా వచ్చింది. పిండి పులిస్తేనే బాగుంటుంది అనమాట టిఫిన్ ఎప్పుడైనా సరే. అది పొంగుతుంది బాగా పైకి.
ఇడ్లీ పాత్ర అయితే తీసుకొస్తున్నాను. అందులో అది కడిగేసి ఇడ్లీలు అయితే పెడతాను అనమాట. ఇడ్లీ అలాగే అట్టు కూడా వేస్తాను అనమాట. అట్టు ఇడ్లీ ఈ రెండు వేస్తాను. మా పాపకి అయితే ఇడ్లీ తినిపిస్తాను. ఏమైనా హోమ్ ఫుడ్ చాలా మంచిది. హోమ్ ఫుడ్డే తినాలి ఎక్కువ అని నేను అనుకుంటాను ఎప్పటికప్పుడు. ఎందుకంటే అదే మంచిది కదండి. ఈ రోజులు బట్టి అయితే బయట తినే కన్నా ఇంట్లో తినేయే మంచి అని నా ఒపీనియన్ అనమాట. నా డైలీ బ్లాగ్ ఇలా గడుస్తుంది. టిఫిన్లతో, అన్నాలతో, వంటతో మొత్తం ఇలా జరిగిపోద్ది అనమాట. పాప ఇదివరకు అయితే పాప లేనప్పుడు అయితే బాగానే పని చేసుకునే వాళ్ళం. ఇంకా పిల్లలు పుట్టిన తర్వాత పిండి మాత్రం చాలా సాఫ్ట్గా స్పాంజ్ లాగా వచ్చింది పైకి. అలాగా మీరు కూడా పప్పు నానబెట్టినప్పుడు అలానే వస్తుందో రాదో కామెంట్ చేయండి. అంటే కొంతమంది రాదే అని అంటారు, కొంతమంది ఫ్రిడ్జ్లో పెడతారు. నేను ఫ్రిడ్జ్లో పెట్టలేదండి. నైట్ రుబ్బేసి అలా పెట్టేశాను. అలా ఉంచితే అది పైకి పొంగిందనమాట. బాగుంటాయి ఇలా ఇంటికాడ టిఫిన్ చేసుకుని తినడం. ఓకేనండి, నా వ్లాగ్ అయితే ఇలా ఉంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.